ఓకే, ఈరోజు బిఎల్ క్లాసులో మనం ఈ కెపాసిటీ ఆఫ్ పార్టీస్ తర్వాత ముఖ్యమైనటువంటి టాపిక్ మనకి డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ కాంట్రాక్టును విమోచనం చేయడము, డిశ్చార్జ్ అంటే విమోచనం చేయడము. అంటే కాంట్రాక్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? కాంట్రాక్ట్ అనేది ఇరు పార్టీల మధ్య కుదిరేటటువంటి న్యాయాత్మకమైనటువంటి ఒప్పందం ద్వారా ఏర్పడేటటువంటిది అన్నాము. అంటే కాంట్రాక్టు ఒక న్యాయపరమైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఇలా కాంట్రాక్టు పూర్వకంగా ఏర్పడినటువంటి బంధాన్ని న్యాయోక్తకంగా విడిపించడాన్ని డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటారు. అంటే కాంట్రాక్ట్ మనం ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నామో, ఏ అంశాల మేరకు అయితే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామో, న్యాయాత్మకమైనటువంటి లక్షణాలన్నీ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నామో, అటువంటి లక్షణాలన్నింటినీ కూడా ఇరు పార్టీలు పూర్తి స్థాయిలో న్యాయోక్తకంగా విడిపించడాన్ని, లేదా ఇరు పార్టీలు వారి బాధ్యతలని న్యాయాత్మకంగా చెల్లించడాన్ని లేదా సంతృప్తి పరిచేటట్టుగా చేయడాన్ని ఇక్కడ కాంట్రాక్ట్ విమోచనము అంటారు. అర్థమైందండి? ఉదాహరణకి ఏ బి అనేటువంటి ఒక కాంట్రాక్ట్ జరుగుతోందండి. ఏ 10,000 రూపాయలు విలువ చేసే సైకిల్ బి కొనుగోలు చేసినాడు. ఇది ఏ బికి మధ్య జరిగేటటువంటి న్యాయాత్మకమైనటువంటి బంధం అండి, అగ్రిమెంట్ ద్వారా ఏర్పడింది. ఇది 10,000 అనేటటువంటి కన్సిడరేషను. ఏ తన యొక్క కాంట్రాక్ట్ బాధ్యతని న్యాయోక్తకంగా విడిపించడం. అంటే ఏ సైకిల్ బికి ఇవ్వాలి, బి అందుకు 10,000 రూపాయలు ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏ తన సైకిల్ని బికి ఇచ్చాడండి, బి 10,000 రూపాయలు ఏకి ఇచ్చాడు. దీన్ని ఈ విధంగా చేయడాన్ని ఇప్పుడు ఏ మరియు బి మధ్య ఉండేటటువంటి కాంట్రాక్ట్ మళ్ళీ ఉంటుందా అంటే ఇక్కడతోటి క్లోజ్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే ఒక కాంట్రాక్ట్ విషయ వస్తువుకు సంబంధించేటటువంటి అంశాలను ఇరు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచినట్లయితే దానిని మనం ఇక్కడ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్టుగా అంటాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇరు పార్టీలు వారి బాధ్యతలను పూర్తిగా నెరవేర్చాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇరు పార్టీలు కూడా వారి యొక్క బాధ్యతలను సంతృప్తికరంగా న్యాయోక్తకంగా ఇక్కడ నెరవేర్చాలి. అలా నెరవేర్చేటటువంటి దానిని మనం డిశ్చార్జ్ లేదా కాంట్రాక్ట్ యొక్క విమోచనంగా చెప్తామండి. అంటే కాంట్రాక్ట్ చెందినటువంటి ఇరు పార్టీలు కూడా వారి హక్కులను బాధ్యతలు పూర్తయినప్పుడు కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది. ఎప్పుడైతే కాంట్రాక్ట్ విమోచనం అనేటటువంటిది చెందుతుందో ఆ ఇరు పార్టీల మధ్య ఉండేటటువంటి కాంట్రాక్టు పరమైనటువంటి సంబంధం తెగిపోతుంది, అంటే రద్దు అయిపోతుంది. అర్థమైందండి? అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇరు పార్టీలు కూడా వారి హక్కుల్ని వారి యొక్క బాధ్యతల్ని సంతృప్తికరంగా అమలుపరిచినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని కాంట్రాక్ట్ విమోచనం అంటాము. ఆ కాంట్రాక్ట్ ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతుందో ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేటటువంటిది రద్దు అయిపోతుంది. అయితే కాంట్రాక్ట్ విమోచనం అనేటటువంటిది ఎలా జరుగుతుంది, ఎన్ని రకాలైనటువంటి పద్ధతుల ద్వారా ఈ కాంట్రాక్ట్ విమోచనం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి. కాంట్రాక్ట్ ద్వారా ఏర్పడినటువంటి బంధాన్ని ఏ విధంగా విప్పడం లేదా కాంట్రాక్టుకు చెందిన పార్టీలు ఏ విధంగా బాధ్యతల నుండి విముక్తి చేయడం అనేది ఈ దిగువ తెలిపినటువంటి 2 సంఘటనలపై ఆధారపడి ఉంటుంది. అంటే కాంట్రాక్టు చెందినటువంటి పార్టీలు వారి యొక్క బాధ్యతలను ఏ విధంగా, అంటే కాంట్రాక్టుకు చెందినటువంటి బాధ్యతలను ఏ విధంగా బాధ్యతల నుండి విముక్తుల్ని చేయడం అనేటటువంటిది అది ఒకటి.
కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించడము, రెండోది కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించకపోవడం. అంటే ఇక్కడ బాధ్యత విమోచనము అనేటటువంటిది, కాంట్రాక్ట్ విమోచనం అనేటటువంటిది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇరు పార్టీలు కూడా వారి వారి యొక్క బాధ్యతలను పూర్తిగా నెరవేరిస్తే విమోచనం అయిపోవడం అండి. ఇందాక చూడండి, మనం ఇక్కడ చెప్పాము, ఏ తన సైకిల్ని బీకి అమ్ముతానన్నాడు, బి 10,000 రూపాయలు కొంటానన్నాడు, ఇది కాంట్రాక్ట్ ఏర్పడింది. ఏ సైకిల్ తెచ్చి ఇచ్చాడండి, బి ఎంత ఇవ్వాలి, 10,000 రూపాయలు ఏకి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఫస్ట్ భాగం మనం చూసినట్లయితే ఏ సైకిల్ తెచ్చి బీకి ఇచ్చాడు, బి 10,000 రూపాయలు ఏకి ఇచ్చాడు. అంటే ఇక్కడ కాంట్రాక్ట్ బాధ్యత, వారి యొక్క హక్కులు కానీ బాధ్యతలు కానీ ఇక్కడ పూర్తిగా ఇరు పార్టీలు కూడా న్యాయోక్తికంగా చేయడం జరిగింది. ఇలా విమోచనం చెందడం అనేటటువంటిది ఒక పద్ధతి. అంటే పూర్తి స్థాయిలో ఈ కాంట్రాక్టుకు సంబంధించిన పార్టీలు వారి వారి యొక్క బాధ్యతను నెరవేర్చడం. అలా కాకుండా పూర్తిగా నెరవేర్చలేకపోవడం. ఇక్కడ ఏ సైకిల్ తెచ్చిచ్చాడు, బి ఒక 5,000 రూపాయలు ఇచ్చాడు, ఆడి బాధ్యత అవ్వలేదు. లేదా బి తను ఇవ్వాల్సినటువంటి 10,000 రూపాయలు మొత్తము ఇవ్వలేదు. అలాంటప్పుడు కూడా కాంట్రాక్ట్ బాధ్యత విమోచనం చెందడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే సాధారణంగా అలా జరిగేటటువంటి సందర్భాలు ఏమిటి అనేది మనం ఎదురెదుర చెప్పుకుందామండి. ముందుగా కాంట్రాక్ట్ బాధ్యతను నిర్వర్తించడం, కాంట్రాక్ట్ బాధ్యతను నిర్వర్తించడం. ఇక్కడ మీరు గమనించినట్లయితే కాంట్రాక్టుకు చెందిన పార్టీలు తమ బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా కాంట్రాక్ట్ విమోచనం జరపవచ్చు. అయితే కాంట్రాక్ట్ బాధ్యతల నిర్వర్తన అనేటటువంటిది ఇది మళ్ళీ తిరిగి 2 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏంటి అంటే కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తి చేయుట, రెండోది కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తి చేయడానికి ప్రయత్నించడము. కాంట్రాక్ట్ బాధ్యతని పూర్తి చేయడము, రెండోది ఆ బాధ్యతను పూర్తి చేయడానికి ప్రయత్నించడము. తద్వారా కాంట్రాక్ట్ అనేటటువంటిది డిశ్చార్జ్ అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. ఎప్పుడు కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించడం, రెండోది నిర్వర్తించలేకపోవడం. ఈ నిర్వర్తించడం అనేటటువంటి దాంట్లో మళ్ళీ మనం 2 అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నాం. ఒకటి కాంట్రాక్టుకు సంబంధించేటటువంటి బాధ్యతను పూర్తిగా చేయడము, రెండోది పూర్తిగా చేయడానికి ప్రయత్నించడము, ఎఫర్ట్ పెట్టడం. ఇక్కడ మనం మొట్టమొదటి మనం చూసినట్లయితే నిర్దిష్ట కాలంలో రీతిలో కాంట్రాక్టు బాధ్యతలు కాంట్రాక్టుకు చెందిన 2 పార్టీలు నిర్వర్తించుతాయి. అంటే నిర్దిష్టమైనటువంటి కాలంలో నిర్దిష్టమైనటువంటి రీతిలో కాంట్రాక్టు యొక్క బాధ్యతలు కాంట్రాక్టుకు చెందినటువంటి 2 పార్టీలు కూడా వారి వారి బాధ్యతలను ఇక్కడ నిర్వర్తించడం అనేటటువంటివి జరుగుతాయి. దీనివలన ఆయా పార్టీల బాధ్యతల విమోచనం చెంది కాంట్రాక్టు కూడా విమోచనానికి దారితీస్తుంది. కావున కాంట్రాక్ట్ బాధ్యత సంపూర్ణంగా శాశ్వతంగా ఒప్పంద నిబంధనల ప్రకారము ఇక్కడ విమోచనం అనేటటువంటిది చెందుతుంది. సో మొట్టమొదటి దాంట్లో మనకి పూర్తి స్థాయిలో వాడి బాధ్యతల్ని ఇరు పార్టీలు కూడా నిర్వర్తించినట్లయితే ఇక్కడ కాంట్రాక్ట్ అనేటటువంటిది విమోచనం చెందుతుంది. ఆ విమోచనం కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా న్యాయోక్తికంగా విమోచనం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రెండవ పాయింట్ మనం చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బాధ్యత పూర్తి చేయడానికి ప్రయత్నించుట. ఇక్కడ మనం చూసినట్లయితే కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాన్ని ఇక్కడ మనం టెండర్ అని పిలుస్తామండి. అంటే కాంట్రాక్టు బాధ్యతను పూర్తి చేయడానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని మనం టెండర్ అంటాము. టెండర్ అంటే పనిని పూర్తి చేయడానికి చేసేటటువంటి ప్రయత్నము. ఇప్పుడు సాధారణంగా చూడండి, మనకి ప్రభుత్వాలకు సంబంధించి అనేక టెండర్లు అనేటటువంటి పిలుస్తూ ఉంటారండి. అక్కడ అందులో కొటేషన్లు అంటాం. ఎవరైతే తక్కువ టెండర్ తీసుకుంటారో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వడము, ఆ తర్వాత ఆ పనిని వాళ్ళు పూర్తి చేయడానికి ప్రయత్నించడం అనేటటువంటిది చేస్తారనమాట. అంటే కాంట్రాక్టు చెందినటువంటి ఒక వ్యక్తి కాంట్రాక్టును పూర్తి చేయుటకు సిద్ధంగా ఉన్నాను,
వేరొక వ్యక్తి సహకరించినప్పుడు ఆ కాంట్రాక్టు విమోచనం చెందుతుంది. అంటే ఇక్కడ చూడండి, కాంట్రాక్టుకు చెందినటువంటి ఒక వ్యక్తి కాంట్రాక్టు పూర్తి చేయుటకు సిద్ధంగా ఉన్నను వేరొక వ్యక్తి సహకరించాడు అనుకోండి, ఆటోమేటిక్గా కాంట్రాక్టు విమోచనం అనేటటువంటిది చెందుతుంది. ఇవి సాధారణంగా జరిగేటటువంటి కాంట్రాక్టుల విషయంలో జనరల్గా జరిగేటటువంటి విమోచనాలండి. ఇక కాంట్రాక్టు బాధ్యతలను నిర్వర్తించలేకపోవడం అంటే కాంట్రాక్టు ఇరు పార్టీల మధ్య ఇరు పార్టీలు కూడా కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారండి. కానీ కాంట్రాక్ట్ కుదుర్చుకునేటప్పుడు ఒక పార్టీ దాన్ని బాధ్యత ఫుల్ఫిల్ చేసి ఇంకొకడు ఆ బాధ్యత ఫుల్ఫిల్ చేయకపోయినా, లేకపోతే ఇరువురు అటువంటి కాంట్రాక్టుని నిర్వర్తించలేకపోవడం వల్ల ఆ కాంట్రాక్ట్ అనేటటువంటిది విమోచనం అనేటటువంటిది దిగువ కారణాల ద్వారా జరుగుతుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ కూడా ఒక్కొక్కసారి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 మార్కుల క్వశ్చన్ కింద కూడా అడుగుతున్నారు. ఒకసారి జాగ్రత్తగా వినండి. సో కాంట్రాక్టు బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించకపోవడం అనేటటువంటిది ఈ దిగువ విధంగా ఉంటుందని చెప్పుకున్నాం. అందులో ఒకటి మనం చూసినట్లయితే ఒప్పందం లేదా అంగీకారం ద్వారా విమోచనము. ఇక్కడ ఒప్పందము లేదా అంగీకారం ద్వారా విమోచనం చెందడము కాంట్రాక్టు. అలాగే కాంట్రాక్టు పూర్తి చేయుట అసంభవం అయినప్పుడు విమోచనము. అంటే ఆ కాంట్రాక్ట్ నెరవేర్చడం అనేటటువంటిది అది అసంభవము, అవసరం, ఇది చేయలేము అని అనిపించినప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేటటువంటిది విమోచనం చెందడము. ఫస్ట్ది ఒప్పందము లేదా అంగీకారం అనేటటువంటి ద్వారా విమోచనం చేసుకోవడము. అలాగే కాంట్రాక్టు పూర్తి చేయుట అసంభవం అయినప్పుడు విమోచనం చేయడము. అలాగే కాంట్రాక్టుకు సంబంధించి కాల వ్యవధి పూర్తవ్వడం ద్వారా కూడా విమోచనం చేసుకోవడము. అట్లాగే న్యాయశాస్త్ర నిబంధనలకు అనుగుణంగా అమలు అనేటటువంటిది విమోచనం. అంటే ఈ న్యాయశాస్త్ర నిబంధనలు అమలు ద్వారా విమోచనం చేయడము. ఈ న్యాయశాస్త్ర నిబంధనల అమలు ద్వారా కూడా ఇక్కడ విమోచనం అనేటటువంటిది చేసుకోవడము. అలాగే కాంట్రాక్ట్ని భంగం ద్వారా కూడా విమోచనం చేయడము. ఇలాగా మనకి 5 రకాలుగా ఒక కాంట్రాక్టు బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించకపోవడం అని ద్వారా కూడా కాంట్రాక్ట్ విమోచనం చెందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా కాంట్రాక్ట్ అనేటటువంటిది ఇరు పార్టీలు కూడా వారు ఏ మేరకైతే హక్కుల్ని బాధ్యతల్ని నిర్వర్తించడానికి ఒప్పందంలో కుదుర్చుకున్నారో ఆ విధంగా ఇరు పార్టీలు కూడా చేసేస్తే మనకి ఏ విధమైనటువంటి ఒప్పందము, అది ఏ విధమైనటువంటి ఇబ్బందులు మనకు ఉండవండి. కానీ సాధారణంగా కాంట్రాక్టుల్లో ఆ పనిని ఒకళ్ళు నిర్వర్తించి ఇంకొకరు నిర్వర్తించకపోయినా వారి యొక్క బాధ్యతల్ని కానీ హక్కుల్ని కానీ లేదా ఇరు పార్టీలు కూడా వాళ్ళు ఆ పనిని పూర్తిగా బాధ్యతలు నిర్వర్తించకపోవడం వల్ల కూడా కాంట్రాక్ట్ విమోచనం అనేటటువంటి చెందుతుంది. సాధారణంగా ఈ విమోచనం అనేటటువంటి బాధ్యత నిర్వర్తించకపోవడం వల్ల జరిగేటటువంటి విమోచనానికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ విమోచనానికి సంబంధించి ఒప్పందము లేదా అంగీకారం అనేటటువంటిది ఏమైనా రాసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఈ కాంట్రాక్టు కొనసాగింపు అనేటటువంటిది లేదా పూర్తి చేయుట అనేటటువంటిది పూర్తిగా అసంభవము, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని అన్నప్పుడు, అలాగే మూడవది మనం చూసినట్లయితే కాంట్రాక్ట్ కాల పరిమితి అనేటటువంటిది పూర్తి అవ్వడం వల్ల కానీ, లేకపోతే న్యాయశాస్త్రం సంబంధించి నిబంధన అమలు చేయడం ద్వారా అక్కడ విమోచనం చేయడం కానీ, లేకపోతే కాంట్రాక్ట్ అనేటటువంటిది భంగము, బ్రీచ్ అనేటటువంటిది జరగడము. అంటే ఒక పార్టీ కావాలని కానీ లేకపోతే కొన్ని కారణాల వల్ల కానీ ఆ భంగం అనేటటువంటిది కాంట్రాక్ట్కి ఏర్పాటు చేసినట్లయితే దాని ద్వారా కూడా ఇక్కడ కాంట్రాక్ట్ విమోచనం చెందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఒప్పందం లేదా అంగీకారం ద్వారా విమోచనము.
ఒప్పందము లేదా అంగీకారం ద్వారా విమోచనము. ఇక్కడ కాంట్రాక్టుకు చెందినటువంటి రెండు పార్టీలు పాత కాంట్రాక్టు రద్దు చేయుటకు కొత్త కాంట్రాక్టును ఏర్పరచుకోవడము, పాత కాంట్రాక్టు రద్దు చేసుకొనుటకు ఆయా పార్టీలు అంగీకరించాలి లేదా ఒక ఒప్పందానికి రావాలి. ఇప్పుడు చూడండి, మనకి సాధారణంగా ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకునేటటువంటి సందర్భంలో పాత కాంట్రాక్ట్ని అది ఒక పార్టీ అమలు చేయలేనప్పుడు లేదా ఇరువురు కూడా తమ బాధ్యతలను అమలు చేయలేనప్పుడు కొత్తగా మళ్ళీ ఏదైనా కాంట్రాక్ట్ కుదుర్చుకుందాము అని అనుకున్నప్పుడు, లేకపోతే అనుకునేటప్పుడు దాన్ని రద్దు చేద్దామని అనుకునేటప్పుడు ఇరు పార్టీలు కూడా అక్కడ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. అర్థమైందా? లేదా అంగీకరించాలి. ఆయా ఎంతమంది అయితే కాంట్రాక్ట్లో పార్టీలు ఉన్నారో ఆ అందరు పార్టీలు కూడా ఆ నవీకరణ చేయడానికి లేదా క్రొత్త దాన్ని కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఎంతమంది పార్టీలు అయితే ఉన్నారో అందరూ కూడా అంగీకారాన్ని తెలియచేయాలి లేదా ఒక ఒప్పందానికి రావాలి. ఈ రకమైన అంగీకారం పార్టీలు స్పష్టంగా కానీ ప్రచ్ఛన్నంగా కానీ ఏర్పరచుకోవాలి. పరస్పర ఒప్పందం ద్వారా కాంట్రాక్ట్ విమోచనం చేయడానికి సంబంధించినటువంటి నిబంధనలు కాంట్రాక్ట్ చట్టం 1872 సెక్షన్ 62, 63లో పొందుపరచడమైనది. అంటే పరస్పర ఒప్పందం దానికి సంబంధించినటువంటి నిబంధనలు ఈ కాంట్రాక్ట్ చట్టం సెక్షన్ 62, 63లో మనకి ఈ పేర్కోవడం జరిగింది. ఇక్కడ ఒప్పందానికి ఇరు పార్టీలు కూడా రావాలండి. ఎప్పుడు పాత కాంట్రాక్టును రద్దు చేసుకోవడానికి, కొత్తగా ఒక కాంట్రాక్టును మళ్ళీ ఏర్పాటు చేసుకోవడానికి ఇరు పార్టీలు కూడా ఒక ఒప్పందానికి రావాలి. ఇరు పార్టీలు కూడా అంగీకరించాలి. ఇది చాలా స్పష్టంగా మనకి ఉంటే చాలా బెటర్గా కాంట్రాక్టు ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలు సెక్షన్ 62, 63లో కాంట్రాక్ట్ చట్టంలో పొందుపరచడం అనేటటువంటిది జరిగిందండి. సాధారణంగా ఒప్పందం ద్వారా కాంట్రాక్టును ఈ దిగువ అంశాల ద్వారా మనం విమోచనం చేయవచ్చు. ఒప్పందం ద్వారా కాంట్రాక్టును ఈ దిగువ అంశాల ద్వారా మనం విమోచనం అనేటటువంటిది చేయవచ్చును. ఏమిటి అంశాలు అని మనం ఆలోచించినట్లయితే, ఒకటి రెసిషన్, రెండు నోవేషన్. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మనకి 5 మార్కుల క్వశ్చన్లో కూడా అడుగుతున్నారు. చిన్న చిన్న మ్యాటర్లు ఉన్నా కదా ఇది ఇస్తాడేంటి అని అనుకోవద్దు. గత ప్రీవియస్ పేపర్లో వీటి కోసం కూడా అడగడం జరిగింది. సో ఒప్పందం ద్వారా కాంట్రాక్ట్ని రద్దు చేయవలసి వచ్చినప్పుడు ఈ దిగువ అంశాల ద్వారా కూడా మనం ఒప్పందం ద్వారా కాంట్రాక్ట్ని విమోచనం చేయవచ్చు. అందులో మొట్టమొదటిది రెసిషన్, నోవేషన్, మూడవది రెమిషన్, నాలుగో పాయింట్ ఆల్టరేషన్, ఫిఫ్త్ పాయింట్ వచ్చి వెయివర్, సిక్స్త్ వచ్చి మెర్జర్. రెసిషన్ దీన్నే మనం రద్దు అంటామండి. నోవేషన్ అనేదాన్ని కాంట్రాక్ట్ నవీకరణ, రెన్యువల్ అని అంటాం చూసారా అది. నెక్స్ట్ మాఫీ చేయుట, రెమిషన్ అంటే మాఫీ చేయుట లేదా తగ్గింపు. నెక్స్ట్ ఆల్టరేషన్ అంటే మార్పు చేయుట. వెయివర్ పరిత్యాగము చేయుట. పరిత్యాగం
చేయుట. మెర్జర్, మెర్జర్ అంటే కలయిక. సరే, ఒక పార్టీ తమ కాంట్రాక్టు బాధ్యతను పూర్తిగా లేనటువంటి సందర్భంలో విమోచనం జరిగేటటువంటి సందర్భాలు మనకి 5 రకాలుగా మనకు కనిపిస్తున్నాయి. అందులో మొట్టమొదటిది ఇరు పార్టీలు కూడా అంటే ఒప్పందము లేదా అంగీకారం ద్వారా విమోచనం చేయడము. ఈ ఒప్పందము లేదా అంగీకారం ద్వారా విమోచనం చేసేటటువంటి దానికి సంబంధించి ఇరు పార్టీలు కూడా ఒక అంగీకారాన్ని తెలియచేయాలి లేదా ఒక ఒప్పందానికి రావాలి. ఇందుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా స్పష్టంగా ప్రచ్ఛన్నంగా ఉండాలి. అంతేకాకుండా దీనికి సంబంధించి కంపెనీల చట్టం 62, 63 సెక్షన్లో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగిందండి. అలాగే కాంట్రాక్టు ఈ ఒప్పందం ద్వారా విమోచనం చేసుకునేటటువంటి దాంట్లో మనకి 6 రకాలైనటువంటి స్టేజెస్ ఉన్నాయండి. అందులో మొట్టమొదటి స్టేజ్ వచ్చి రెసిషన్ అంటే రద్దు చేయటము. ఇక్కడ అమలులో ఉన్న కాంట్రాక్టులోని అన్ని అంశాలను కానీ కొన్ని అంశాలను కానీ పరస్పరం అంగీకారంతో పార్టీలు రద్దు చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, కాంట్రాక్ట్ పార్టీలు ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకునేటప్పుడు దానిని ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునేటప్పుడు ఆ ఒప్పందాన్ని తీర్చడానికి ఆ ఒప్పందంలో ఉండేటటువంటి అంశాలని పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ వాళ్ళు ఇద్దరి యొక్క అంగీకారంతో పార్టీలు అందులో ఉండేటటువంటి అంశాలని రద్దు చేసుకోవచ్చు. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఎక్స్ ఇక్కడ చూడండి, ఎక్స్ వైకి మధ్య జరుగుతుందండి. ఏవో వై ఎక్స్ దగ్గర కొన్ని వస్తువుల్ని డెలివరీ చేయమన్నాడండి. ఎక్స్ అలాగే డెలివరీ చేస్తానన్నాడు. ఇక్కడ చూడండి, ఎక్స్ వై మధ్య ఏదో కొన్ని రకాల వస్తువులకు సంబంధించి డెలివరీ చేయడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు, కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. ఫలానా వస్తువులు వీడి దగ్గర నుంచి వీడు డెలివరీ చేస్తానన్నాడు, వీడు డెలివరీ తీసుకుంటానన్నాడు. ఇది కాంట్రాక్ట్ అండి. ఇక్కడ ఈ డెసిషన్ అనేటటువంటి మాట చూసినట్లయితే మనకి వీడు కొన్ని వస్తువులు ఇచ్చి మిగిలినటువంటి వస్తువుల్ని రద్దు చేసుకునే అవకాశం తీసుకోవచ్చు, లేదా పూర్తిగా వస్తువుల్ని ఇవ్వకుండా ఆ రద్దు చేసేటటువంటి అవకాశం ఇతను తీసుకోవచ్చు. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఎక్స్ ఒక 100 వస్తువులు వైకి డెలివరీ ఇవ్వడానికి ఒప్పుకున్నాడండి. ఇప్పుడు ఎక్స్ ఏమంటున్నాడంటే, బాబు నేను డెలివరీ చేయడానికి సిద్ధంగా లేను అని ఎక్స్ అన్నాడండి. వై కూడా నేను చేసినా కూడా అది పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేను అన్నాడు అనుకోండి. దీన్ని ఇక్కడ కాంట్రాక్ట్ అనేటటువంటిది ఇరువురు పార్టీల మధ్య పరస్పర ఒప్పందంతో అంగీకారంతో రద్దు అనేటటువంటిది అయిపోతుంది. దట్ ఈజ్ కాల్డ్ రెసిషన్. అర్థమవుతుందండి. అందుకనే అమలులో ఉన్నటువంటి కాంట్రాక్టులోని అన్ని అంశాలను కానీ లేదా కొన్నింటిని కానీ ఇరు పార్టీల యొక్క పరస్పర అంగీకారంతో పార్టీలు కనుక రద్దు చేసుకుంటే దాన్ని రద్దు అని మనం చెప్పుకోవచ్చును. అర్థమైందండి. ఇక్కడ ఎక్స్కి వైకి సంబంధించి ఈ రద్దుకు సంబంధించినటువంటి అంశాలండి. ఇక్కడ ఎక్స్ 100 వస్తువులు డెలివరీ చేయడానికి సిద్ధంగా లేను అని వీడు, ఒరే బాబు నువ్వు సిద్ధంగా చేసినా నేను పుచ్చుకోవడానికి అసలు సిద్ధంగా లేనని వీడు అనుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య ఉండేటటువంటి ఇరు పార్టీలు కలిసి ఒక అంగీకారంతో ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇక్కడ అంగీకారం ఉండాలి. ఎవరిది? ఇద్దరి అంగీకారం అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. దట్ ఈజ్ కాల్డ్ రెసిషన్. ఓకే. కాంట్రాక్టు చెందిన ఏ పార్టీ అయినా గడువు తేదీ నాడు తన విధిని పూర్తి చేయనప్పుడు కాంట్రాక్ట్ విమోచనానికి దారితీస్తుంది. కాంట్రాక్ట్ నిర్వర్తనకు భంగం వాటిల్లినప్పుడు నష్టపోయినటువంటి పార్టీ నష్టపరిహారాన్ని పొందే హక్కు ఉంటుంది.
ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటేనండి, ఒక గడువు అనేటటువంటిది వీళ్ళు పెట్టుకుని ఆ గడువు తేదీ నాడు వీడు ఎక్స్కి ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ ఆ సరుకు ఎక్స్కి సంబంధించి వై మధ్య సరుకుకు సంబంధించి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నప్పుడు వీడు ఒక జనవరి 1వ తారీఖు నాడు నేను సరుకు పంపిస్తాను, నీకు జనవరి 30వ తారీఖు కల్లా నీకు సరుకు పంపిస్తాను అన్నాడు అనుకోండి. వై సరుకు వచ్చిన వెంటనే ఫిబ్రవరి 1వ తారీఖు నాడు నీకు నగదు చెల్లిస్తాను ఈ సరుకుకు సంబంధించి అని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు అనుకోండి. ఇక్కడ గడువు తేదీకి ఎక్స్ జనవరి 30 కల్లా సరుకు వైకి పంపించేయాలి. ఎప్పుడైతే ఇక్కడ సరుకు జనవరి 30వ తారీఖు ఎక్స్ పంపించలేదో ఆటోమేటిక్గా వై 1వ తారీఖున డబ్బు చెల్లించనక్కర్లేదు. అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తోందండి, వీళ్ళిరువురి పార్టీల మధ్య విమోచనం చెందుతుంది. ఒకవేళ ఆ పార్టీకి ఏదైనా నష్టం సంభవిస్తే అటువంటి నష్టపరిహారం అంటే భంగపరిచాడు. ఇక్కడ ఎక్స్ తన బాధ్యతని నిర్వర్తించలేకపోయాడు, దానివల్ల వై ఏదైనా కాంట్రాక్ట్ భంగానికి నష్టం వాటిల్లితే ఆ నష్టపరిహారం కూడా ఎక్స్ నుంచి వై పొందవచ్చు. అంటే ఇక్కడ సాధారణంగా ఏంటంటేనండి, ఇక్కడ రద్దు చేసుకునే అవకాశం, వరే బాబు నేను పంపించలేను అంటే నేను కూడా తీసుకోలేను అన్నాడు అనుకోండి, ఈ ఇరు పార్టీల మధ్య పరస్పర అంగీకారంతో ఒప్పందం ద్వారా ఆ పార్టీ అనేటటువంటిది ఆ కాంట్రాక్ట్ని మనం రద్దు చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి కాంట్రాక్టు రద్దు అనేటటువంటిది ఇక్కడ సంపూర్ణంగా ఉండవచ్చును లేదా పాక్షికంగా ఉండవచ్చును. ఇది శాశ్వతంగా రద్దు అయిపోవచ్చు లేదా పాక్షికంగా రద్దు అవ్వచ్చు. సంపూర్ణంగా రద్దుపరచడంలో కాంట్రాక్టు పూర్తిగా విమోచనం చెందుతుంది. అదే పాక్షికంగా రద్దు చేయడంలో కాంట్రాక్టు విమోచనం అనేటటువంటిది తాత్కాలికంగా రద్దు అవుతుందండి. అయితే పాక్షిక రద్దులో అసలు కాంట్రాక్టు దిగువ విధంగా మార్పులు చేయవచ్చు. ఒకవేళ పూర్తిగా కనుక కాంట్రాక్టును రద్దు చేసుకుంటే మనకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు, సంపూర్ణంగా ఇరు పార్టీలు ఎవరికి వాళ్ళుగా విడిపోవచ్చండి. కానీ పాక్షికంగా రద్దు చేసేటటువంటి విషయంలో మాత్రం కాంట్రాక్ట్ విషయంలో కొన్ని మార్పులు అనేటటువంటివి చేసుకోవాలి. ఆ మార్పులు ఏమిటి అని మనం గమనించినట్లయితే కాంట్రాక్టులోని కొన్ని నిబంధనలు మాత్రమే రద్దు చేసుకోవాలి. అలాగే రద్దుపరిచిన నిబంధనల స్థానంలో కొత్త నిబంధనలు అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కాంట్రాక్ట్లో నిబంధనలు ఏమీ కూడా మార్చకుండా కొత్త నిబంధనలు చేర్చుకోవడం. అలాగా అంటే కాంట్రాక్టు పాక్షికంగా రద్దు అయ్యేటటువంటి సందర్భంలో ఇదివరకు కుదుర్చుకునేటటువంటి కాంట్రాక్ట్లో కొన్ని మార్పులు అనేటటువంటి చేసుకోవాలండి. అందులో ఏంటి అంటే మార్పులు, కాంట్రాక్ట్లో కొన్ని నిబంధనలకు రద్దుపరచడము, అంటే అన్నీ పూర్తిగా రద్దుపరచకూడదు, పాక్షికం అంటున్నాం కాబట్టి కొన్ని నిబంధనలే రద్దుపరచుకోవడము. ఆ రద్దుపరిచినటువంటి నిబంధనల స్థానంలో కొత్త నిబంధనలు అనేటటువంటివి చేర్చడము. ఒకవేళ నిబంధనలు ఏమీ కూడా మార్చకుండా కూడా కొత్త నిబంధనలు చేర్చుకోవడము. ఈ విధంగా ఈ కాంట్రాక్ట్ ఒప్పందం ద్వారా రెసిషన్ విషయంలో మనం విమోచనానికి సంబంధించి చూసేటటువంటి పరిస్థితి. అలాగే ఓకే, ఇక రెండో పాయింట్ మనం చూసినట్లయితే నోవేషన్, నవీకరణ. కాంట్రాక్ట్ నవీకరణ అనగా అమలులో ఉన్న కాంట్రాక్టుకు బదులుగా కొత్త కాంట్రాక్టును పార్టీలు ఏర్పరచుకొనుట. ఇక్కడే మనకు అర్థమవుతోంది. చూడండి, బిల్లులో మనకు నవీకరణ అంటాం, కొత్త బిల్లును వ్రాయమండం నవీకరణ అంటే. ఇక్కడ కాంట్రాక్ట్లో కూడా అమలులో ఉండేటటువంటి కాంట్రాక్టుకు బదులుగా కొత్త కాంట్రాక్టును రాయడమే ఇక్కడ నవీకరణగా మనం చెప్పుకుంటామండి. అయితే కొత్త కాంట్రాక్టు ఏర్పరచుకొనటం వలన పాత కాంట్రాక్టు విమోచనం చెందుతుంది. ఎప్పుడైతే కొత్త కాంట్రాక్టు అనుకుని నవీకరణ అనేటటువంటి చేసుకున్నాడో ఆటోమేటిక్గా పాత కాంట్రాక్టు విమోచనం చెందుతుంది, డిశ్చార్జ్ అయిపోతుంది. సెక్షన్ 62 ప్రకారము కొత్త కాంట్రాక్టు ఆ పాత పార్టీల మధ్యనే ఏర్పడవచ్చు లేదా కాంట్రాక్ట్ నిబంధనలు అవే అయినప్పటికీ కాంట్రాక్టు పార్టీలు మారవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇరు పార్టీలు కూడా
అమలులో ఉండేటటువంటి కాంట్రాక్టుకు బదులుగా కొత్త కాంట్రాక్టుని ఏర్పాటు చేసుకోవడాన్ని ఇక్కడ నవీకరణ అంటున్నాము. ఎప్పుడైతే నవీకరణ అనేటటువంటివి చేసుకున్నామో, నొవేషన్ ఎప్పుడైతే అయ్యిందో మనకు ఆటోమేటిక్గా పాత కాంట్రాక్ట్ అనేటటువంటిది విమోచనం చెందుతుంది. సాధ్యమైనంత వరకు పాత కాంట్రాక్ట్, పాత పార్టీలే మళ్ళీ కొత్త ఈ నవీకరణ అనేటటువంటి చేసుకుంటే మంచిది. అలా కాకుండా ఈ పాత కాంట్రాక్ట్ పార్టీలే నవీకరణ చేసుకోవచ్చు, లేదా క్రొత్త నిబంధనల మేరకు, అర్థమైందా, అవే నిబంధనలు కంటిన్యూ చేసుకుంటూ ఏదైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా చేసుకుంటూ పార్టీలు కూడా ఇక్కడ మారవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి XY ఏదో సప్లై చేస్తానన్నాడు, ఇక్కడ జనవరి 30 అన్నాడు, ఇక్కడ జనవరి 30 నేను డెలివరీ చేయను, కొంచెం టైం అడిగాడు. మళ్ళీ వీళ్ళు 20 మధ్య కూడా అనుకున్నారు ఇద్దరు కలిసి, ఒరే బాబు నువ్వు చేసినా కూడా నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ఇవ్వడానికి, కాబట్టి నీ 100 వస్తువులకు సంబంధించి 10,000 రూపాయలు నువ్వు జనవరి 30న పంపుతానన్నావు కదా, పంపించినా కూడా నా దగ్గర ఏమీ లేదు, మనం ఒప్పందం మార్చుకుందాం అన్నాడు. మళ్ళీ X ఏం చేశాడంటే, ఒరే బాబు జనవరి ఇవ్వలేను కానీ ఫిబ్రవరి 28 కల్లా ఇస్తాను అన్నాడు. అప్పుడు Y ఏమన్నాడంటే మార్చి 1 కల్లా నీకు పేమెంట్ ఇస్తాను అన్నాడు. దీన్ని నవీకరణ అంటాం. అర్థమైందండి? అయితే ఇక్కడ ఏం చెప్తోందంటే కాంట్రాక్ట్ చట్టము సెక్షన్ 62 ఇక్కడ పార్టీలు అంటే పాత జనవరి 30న చెల్లిస్తాను, 31న చెల్లిస్తాను అన్నది రద్దయిపోయింది, క్రొత్తది ఏర్పడింది. దట్ ఈస్ కాల్డ్ నోవేషన్. అయితే ఈ నోవేషన్ అనేది X మరియు Y మధ్యన ఉండొచ్చు, లేదా ఇక్కడ పార్టీలు మారచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడంటే అవే నిబంధనలు కంటిన్యూగా ఉండి పార్టీ మారచ్చు. X ప్లేస్లో Y తోటి అంటాడు, రే నేను ఇస్తానన్నాను కానీ నేను కాకుండా ఆ Z అనేటటువంటి వాడు నీకు ఇస్తాడు సరుకు అని అయినా చెప్పచ్చు. సెక్షన్ 62 ప్రకారము నిబంధనలు అవే ఉండి పార్టీలు మారవచ్చు. ఈ నవీకరణ విషయంలో అక్కడ పార్టీ కూడా క్రొత్త వాడుగా ఉండవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు కోర్టు చెప్పలేదండి. కానీ కాంట్రాక్టుకు సంబంధించిన నిబంధనలు మాత్రమే ఉండాలి. అంటే X ఏ వస్తువులనైతే పంపుతానన్నాడో, ఏ క్వాలిటీ కలిగినటువంటి వస్తువులు పంపుతానన్నాడో, ఏ పరిమాణంలో ఉండేటటువంటి వస్తువులు పంపుతానన్నాడో అవే వస్తువులు Z వీడికి పంపించాలి. వాడు చెప్పినటువంటి టైం ఫిబ్రవరి 28, జట్టు కూడా ఫిబ్రవరి 20. అంటే నిబంధనలు ఇక్కడ ఏమీ మనం మార్చడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. నవీకరణ విషయంలో వచ్చేటప్పటికి పార్టీలు మారచ్చు ఎప్పుడు, కాంట్రాక్ట్ నిబంధనలు అవే ఉన్నప్పుడు. కానీ పాత కాంట్రాక్ట్ ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది, కొత్త కాంట్రాక్ట్ అనేటటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది. అలాగే కొత్త కాంట్రాక్ట్ ప్రతిఫలం పాత కాంట్రాక్టును విమోచనపరచడమే. ఎప్పుడైతే కొత్త కాంట్రాక్టు వచ్చిందో ఆటోమేటిక్గా పాత కాంట్రాక్టు విమోచనం చేయడమే. దీని కొత్తకు వింత పాతకు రోత అనే సామెతలాగన్నమాట. సో కాంట్రాక్టు నవీకరణ సూత్రాల్లో ముఖ్యమైనది ఏమిటంటే ఆ 2 లేదా 3 పార్టీల మధ్య పరస్పర అంగీకారం అనేటటువంటిది కుదరాలి. ఇక్కడ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఏమిటి అంటే బోత్ పార్టీస్ మధ్యన ఏముండాలండి, అగ్రిమెంట్ అనేది దట్ షుడ్ బి ఎసెన్షియల్, ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అర్థమైందా? వాళ్ళ మధ్యన అంగీకారం అనేటటువంటిది ఉండాలి. ఈ అంగీకారం ద్వారానే కొత్త కాంట్రాక్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే కాంట్రాక్ట్ నవీకరణ అనేది అమలులో ఉన్న కాంట్రాక్టు గడువు తేదీ లోపుగానే జరగాలి. అర్థమవుతుంది? ఇక్కడ కండిషను అమలులో ఉండేటటువంటి కాంట్రాక్టు గడువు తేదీలోగానే జరగాలి. ఒకవేళ గడువు తేదీ దాటినట్లయితే ఆ కాంట్రాక్ట్ విమోచనం చెందుతుంది, మళ్ళీ భంగం పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇలా ఆ భంగానికి సంబంధించి ఏదైనా మళ్ళీ అవతల పార్టీ కొంచెం ఇబ్బంది పడినట్లయితే ఆటోమేటిక్గా మళ్ళీ నష్టపరిహారం అనేటటువంటిది చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ కాంట్రాక్టు
ఆ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేకపోవడంలో అందులో ఒప్పందము ద్వారా అంగీకారం ద్వారా ఇక్కడ విమోచనం చెందేటటువంటి సందర్భాల్లో ఒక 2 అంశాలని మనం ప్రధానంగా తీసుకున్నామండి. ఒకటి రెసిషను, 2 నోవేషను. సో మిగిలినటువంటి పాయింట్లను మనం రేపు క్లాసులో చర్చించుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఎగ్జామినేషన్లో. అలాగే ఈ సైడ్ హెడ్డింగ్ సంబంధించి పాయింట్లు కూడా మనకి ఎగ్జామినేషన్ పేపర్లో వారు అడుగుతున్నారు ఖచ్చితంగా. ఇది 1-2 సార్లు చదవండి. ఈ క్వశ్చన్ లేకుండా నాకు తెలిసి 10 మార్కుల క్వశ్చన్కి తప్పకుండా ఎగ్జామినేషన్లో వచ్చి తీరుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, రేపు క్లాసులో మిగిలినటువంటి పాయింట్ల గురించి చర్చిద్దామండి. థ్యాంక్ యూ.